రాష్ట్రంలో వైఎస్ఆర్ పాదయాత్ర ఆధారంగా వచ్చిన యాత్ర 1 సినిమా విజయం సాధించింది. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రజల కష్టాలను చూస్తూ 3648 కిలోమీటర్లు తిరిగిన పాదయాత్ర యాత్ర 2గా ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయింది. దీనికి సంబంధించి రాజమండ్రి ఓరోసి థియేటర్లో రిలీజ్ అయిన సినిమా ఏ రకంగా ఉండబోతుంది, మీకు దీని గురించి మీరు ఏం చెప్పవచ్చు? ముందుగా యాత్ర 1 రాజశేఖర్ రెడ్డి గారి యొక్క జీవితము ఏ రకంగా ప్రారంభమైంది, ఆయన ప్రజలకి ఆయన జీవితంలో ఎదుర్కొన్న అనుభవాలన్నీ కూడా రాజకీయాల్లో ముడిపెడుతూ ప్రజలకి కార్పొరేట్ వైద్యం అంటే తెలీదు. ఎవరికైనా ఏదైనా వ్యాధులు కానీ లేకపోతే ఏదైనా యాక్సిడెంట్లు కానీ జరిగితే పేదవాళ్ళు వైద్యం చేయించుకోలేక చనిపోయే పరిస్థితుల్లో ఆయన ఒక డాక్టర్గా ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఇమీడియట్గా పేదవాడు కూడా కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకునే విధంగా ఒక భారతదేశంలోనే ఒక చరిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు అది దేశం అంతా కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. మనం ఆరోగ్యశ్రీ అనే ఒక పథకాన్ని ఆయుష్మాన్ భారత్ అని కేంద్ర ప్రభుత్వం మోడీ గారు పెట్టడం జరిగింది. అదే తరహాలో ఆయన జీవితము ఒక మాట ఇస్తే మాట నిలబెట్టుకునే తత్వం. రాజకీయ నాయకుడికి కావాల్సిన ప్రధానమైన క్వాలిటీ అదే. అది పుష్కలంగా ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కనబడుతూ ఉంది. మరి యాత్ర 2లో మేమందరం కూడా చాలా ఆశిస్తూ ఉన్నాం. అసలు జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర లేకపోతే రాజశేఖర్ రెడ్డి గారి చరిత్రే ఒక సినిమా కన్నా ఇంకా ఉత్కట్టంగా ఉంటుంది. ఎందుకంటే ఎంత హైయెస్ట్ పొజిషన్లోకి వెళ్ళిన తర్వాత మరి హెలికాప్టర్ క్రాష్లో రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఒక నాటకీయమైన పరిణామాల కిందన ఢిల్లీ పెద్దలు అందరూ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని సింగిల్ పర్సన్ కింద చేసి ఏ రకంగా అణగదొక్కాలని చూసారో కూడా మనం అందరం కూడా తెలుసు. మళ్ళీ ఒక సింగిల్ పర్సన్ జగనన్న ఏ రకంగా ఢిల్లీ పెద్దలను అందరినీ కూడా ఎదుర్కొంటూ ఢిల్లీ కోటలు బీటలు వారే విధంగా మరి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50% పైచిలుకు ఓట్లతో ఏ రకంగా ప్రజల్ని ఆకట్టుకున్నారో కూడా తెలుసు. ఆయన పాదయాత్ర స్టార్ట్ చేస్తే, ఓదార్పు యాత్ర స్టార్ట్ చేస్తే ఏదో తీర్థాలకు వచ్చినట్టు తండోపతండాలుగా ప్రజలు రావడం, ఇవన్నీ కూడా ఈ యాత్ర 2లో ఉంటాయని మేము అనుకుంటా ఉన్నాము. మాకు అందరికీ కూడా ఒక గూస్ బంప్స్ వచ్చే విధంగా ఉంటుందని మేము అందరం భావిస్తూ ఉన్నాము. యాత్ర 2 ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా, మేము అందరం ఎప్పుడు వాచ్ చేయాలనే విధంగా ఉంటుంది. అదే రకంగా ఇవాళ సంక్షేమ పరిపాలన కూడా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విధంగా సంక్షేమము దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి కూడా చేయని విధంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది. మొత్తం మీద యాత్ర 2 ఖచ్చితంగా ఒక అద్భుతమైన ఘట్టం కింద ఉండబోతుందని కూడా తెలియపరుస్తున్నారు. యాత్ర 2 సినిమా ఒక అద్భుతమైన ఘట్టం. 2009 నుంచి 2019 వరకు జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే ఈ సినిమా రూపొందింది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో 2009 నుంచి 2019 వరకు ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయాలు ఏ రకంగా పరిణమించాయనే విషయాన్ని కూడా ఈ సినిమాలో స్పష్టంగా చూడొచ్చని ఎంపీ భరత్ చెప్తున్నారు. రాజమండ్రి నుంచి హరీష్.